ఉమ్మడి నల్గొండలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మా ప్రతినిధి జయప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. జయప్రకాష్, చెప్పండి, ఇప్పటివరకు చూస్తే పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? జాహ్నవి, ఇప్పటి వరకు చూస్తే 30కి పైగా పంచాయతీల్లో ఫలితం తెలియదు. ఇంకా 560 పంచాయతీ తేరాల్సి ఉంది. చాలా మండలాల్లో ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలు ఉండడంతో అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అలాంటి చోట్ల కూడా ఫలితాలు వెళ్ళడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బ్యాలెట్ బాక్స్ ఒక చోట చేసిన తర్వాత ప్రత్యేక బందోబస్తు మధ్య వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో 590 పంచాయతీల్లో మొత్తానికి చూసుకుంటే మొత్తం 30కి పైగా పంచాయతీల్లో ఫలితాలు తెలింది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో 10కి పైగా పంచాయతీలు ఉన్నాయి. ఫలితం తెలియని వాటిలో సూర్యాపేట, అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపురంలో తెరాస అభ్యర్థి మెండు వెంకటరెడ్డి గెలుపొందారు. యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెంలో ఈదుల కంటి భాస్కర్ ఈయన తెరాస తరపున విజయం సాధించారు. అదే మండలం కాచారంలో కొండం అరుణ కాంగ్రెస్ అభ్యర్థి ఈమె విజయం సాధించారు. కోదాడ మండలం కూచిపూడి తండాలో భూక్యా సైదా, యాదగిరిగుట్ట మండలం మైలార్గంజ్లో తెరాస అభ్యర్థి కాదూరు రజిత, చింతపల్లి మండలం తిరుమలాపురంలో తెరాస అభ్యర్థి ఉజ్జిని లక్ష్మణ్ గౌడ్ విజయం సాధించారు. అంటే ఇలా చూసుకుంటే ఇప్పటికి వెలువడిన ఫలితాల్లో 30కి పైగా పంచాయతీల్లో అత్యధికంగా తెరాస అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి జిల్లాలో 90 స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. 90 స్థానాల్లో కూడా నల్గొండ నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లాలో 54 స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో 22, సూర్యాపేట జిల్లాలో 16 స్థానాలు ఏకగ్రీవాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా ఫలితాలు తేలాల్సి ఉంది. ఇటు డిండి మండలం, గుండ్లపల్లి మండలం జేత్యా తండాలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో గ్రామస్తులంతా లెక్కింపు ప్రక్రియ కేంద్రానికి రావడంతో గందరగోళ పరిస్థితులకు ఉంది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి వారందరినీ తరిమేశారు. అయితే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంకా అత్యధిక స్థానంలో అభ్యర్థులు గెలుపొందాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకోసం అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేపట్టారు. అటు దేవరకొండ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలైన కంబాలపల్లి, పొగిళ్ల వంటి ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంబాలపల్లిలో తీవ్ర ఉద్రిక్త ఉంటుందన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పటిష్ట బందోబస్తు అక్కడ ఓట్ల ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పుడు లెక్కింపు కూడా ఇంకా కొనసాగుతోంది. జాహ్నవి, ధన్యవాదాలు జయప్రకాష్. తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 9 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 769 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3701 సర్పంచ్ స్థానాలకు గాను తొలి విడత ఎన్నికల ఫలితాల సరళి చూస్తే తెరాస 1402 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 355 పంచాయతీ స్థానాల్లో గెలుపొందగా తెదేపా 9, భాజపా 29, సిపిఐ 8, సిపిఎం 10 స్థానాలను కైవసం చేసుకోగా ఇతరులు 329 స్థానాలను కైవసం చేసుకున్నారు. తెలంగాణ తొలి విడత ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే కారు జోరు కొనసాగిస్తోంది. తెరాస
ఇప్పటి వరకు 1402 స్థానాలను గెలుపొందగా కాంగ్రెస్ 355 పంచాయతీ స్థానాలను కైవసం చేసుకుంది. తెదేపా 9 స్థానాలను కైవసం చేసుకోగా భాజపా 29 స్థానాల్లో విజయం సాధించింది. సిపిఐ 8, సిపిఎం 10 స్థానాలను గెలుచుకోగా ఇతరులు 330 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇంకా ఎటూ తేలనివి 2319 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న విరామం. విజయవాడకి ఒక విశేషం. ఇంకా VAలో మీ డబ్బులు వేస్ట్ చేయొద్దు. జనవరి 21న మీ లలిత జ్యువెలరీ విజయవాడకు వస్తోంది. వరల్డ్స్ లార్జెస్ట్ జ్యువెలరీ షోరూమ్ లలిత జ్యువెలరీ, సిద్ధార్థ నగర్, విజయవాడ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోలింగ్ అధికారులు బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు తెరాస బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఏకగ్రీవాలతో కలిపి తెరాస 1400కు పైగా పంచాయతీల్లో విజయం సాధించింది. అటు కాంగ్రెస్ 300కు పైగా స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా 29, తెదేపా 10 స్థానాలను గెలుచుకున్నాయి. ఇతరులు 300కు పైగా స్థానాల్లో సత్తా చాటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. లింగయ్య, చెప్పండి, ఇప్పటి వరకు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం దాదాపు 30 పంచాయతీల్లో ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 322 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఇప్పటికీ 30 పైగా, అటు ఇటుగా 30కి దాదాపు 35 మనకు అందుతున్న సమాచారం ప్రకారం 35 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందారు. దాదాపు 15 మంది తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా దాదాపు 10 మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గెలుపొందారు. 30 మందిలో టీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 10 చోట్ల గెలుపొందింది. మిగతా సిపిఎం ఒక 3 చోట్ల, స్వతంత్రులు మరో 5 చోట్ల గెలుపొందారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా సందడి వాతావరణం నెలకొంది. కొన్ని గ్రామాల్లోనైతే ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడైతే ఫలితాలు వెలువడ్డాయో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఒక సందడి వాతావరణం రాజకీయ పార్టీల మధ్య నెలకొందని చెప్పవచ్చు. ఎవరైతే గెలుపొందారో ఆ పార్టీ తరఫున అనుచరులు కావచ్చు, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, గెలుపులో సంబరాల్లో మునిగి తేలారు. రంగులు జల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 322 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 167 పంచాయతీల్లో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 155 గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో 21 పంచాయతీలు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ఈ 37 పంచాయతీల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. ఏకగ్రీవంగా గ్రామ సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలువడుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పైచేయిగా ఉంది. గత అసెంబ్లీ ఫలితాలతో చూస్తే ప్రస్తుతం గ్రామీణ ప్రాంత ఫలితాలు మాత్రం తెరాసకు అనుకూలంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే 30 గ్రామ పంచాయతీల్లో ఫలితాలు వెలువడితే సగానికి పైగా పంచాయతీల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మరో 10 చోట్ల విజయం సాధించడం జరిగింది. మొత్తంగా దాదాపు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో 2000కు పైగా ఓటర్లున్న గ్రామాల్లో మాత్రం కొంచెం ఆలస్యంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు మరో 2-3 గంటల్లో అయితే కూడా పూర్తి స్థాయిలో ఏ పార్టీ ఎక్కువ ఆధిక్యం సాధించింది, ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ ఆధిక్యం సాధించారనే విషయం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 322 పంచాయతీలు ఇంకా 320 పంచాయతీలు మొత్తం లెక్కించాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికీ కేవలం 30 పంచాయతీల ఫలితాలు మాత్రమే రావడం, ఇంకా దాదాపు 250 నుంచి 350
250 నుంచి 300 గ్రామాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఒక్కొక్కటిగా గ్రామాల్లో ఆ ఫలితాలు వెలువడుతున్న వేళ ఆయా పార్టీల్లో అదేవిధంగా అభ్యర్థులు మాత్రం ఒక ఆనంద ఉత్సవాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ధన్యవాదాలు లింగయ్య.